అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు దేవాస్టర్ కిచెన్. ఈరోజు వీడియోలో పప్పు బిళ్ళలు ఇవి ఎలా చేయాలో చూద్దాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. నేను ముందుగా 3 గ్లాసులు రేషన్ బియ్యం తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ పప్పు బిళ్ళలోకి కొంచెం శనగపప్పు, కొంచెం పెసరపప్పు కూడా తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టి పక్కన ఉంచుకున్నాను. 3-4 గంటల తర్వాత బియ్యం నానిపోయినాయండి. బియ్యంలో నీళ్లు వంపేసి మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని జల్లించి ఈ పిండిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం వేయించుకోవాలండి. వేయించుకుంటే పప్పు బిళ్ళలు కరకరలాడుతూ లోపల మెత్తగా బాగా వస్తాయండి. అందువల్ల పిండిని వేయించుకోవాలా. ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టి మంటను లో టు మీడియంలోనే ఉంచుకొని కొంచెం కొంచెంగా పిండి వేసుకొని వీడియోలో చూసినట్టుగా వేయించుకోవాలండి. మరీ ఎక్కువ వేయించకూడదు. మనం పట్టుకుంటే పిండిని మరీ ఎక్కువ కాకుండా మీడియంగా హీట్ అయ్యి ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన ఉంచుకొని చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్లోకి 2-3 స్పూన్లు పప్పులు తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. అదే మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న శనగింజలను 3/4 గ్లాస్ వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. నేను ఎందుకంటే 3 గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి 3/4 గ్లాసు శనగింజలు సరిపోతాయి. అందువల్ల 3/4 గ్లాసు శనగింజలు తీసుకొని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా బరగ్గా మిక్సీ పెట్టుకొని ముందుగా వేయించి పెట్టుకున్న బియ్య పిండిలోనే వేసి బాగా కలయబెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును, పెసరపప్పును, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మరొకసారి బాగా కలయబెట్టుకోవాలి. ఇప్పుడు బాగా కాచిన నూనెను 2-3 స్పూన్లు వేసుకొని కొంచెం కరివేపాకు, ముందుగా మిక్సీ పెట్టుకున్న అల్లము పచ్చిమిరపకాయ పేస్ట్ను కూడా వేసి మరొకసారి పిండికి పట్టేట్టు బాగా కలుపుకొని ఇప్పుడు రుచి చూసుకొని ఏమైనా హెచ్చు తగ్గులుంటే సరిచేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని పిండిని ఈ విధంగా గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకోకూడదండి. పప్పు బిళ్ళలు తట్టుకునేప్పుడు చెదిరిపోతాయి. అందువలన గట్టిగానే కలుపుకోవాలి. ఎందుకంటే ముందుగానే మనము పప్పు బిళ్ళను పూరి చేసుకునే ప్రెస్తోనే ఒత్తుకుంటాం కాబట్టి పిండి ఎప్పుడు కూడా గట్టిగానే ఉండాలి. గట్టి ముద్దలా కలుపుకొని వీడియోలో చూసినట్టుగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి ఆయిల్ వేసి వేడి చేయాలి. ఈలోపు మనం పూరీ ప్రెస్కు ఒక కవర్ కట్ చేసి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి ఎక్కిందండి. ఆయిల్ మీడియంలోనే పెట్టుకొని ఒక్కొక్కటి తీసుకొని ఈ విధంగా ఒత్తి నూనెలో వేసి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఇవి 1 నెల పాటు నిల్వ ఉంటాయండి. మనం ఒక డబ్బాలో వేసి మూత వేసి ఉంచుకుంటే. చూడండి ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చేత్తో ఇలా నలిపితే ఎంత ఈజీగా నలిగిపోతున్నాయో. చాలా సాఫ్ట్గాను ఉంటాయి. పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉంటాయండి. ఎవరైనా తినచ్చండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళ వరకు ఎంతో టేస్టీగా ఉండే ఈ పప్పు బిళ్ళలు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.